చాలామంది ఫెమినిజం ఫెమినిజం అని మాట్లాడుతున్నారు కదా, అంటే ఏమో అదేమిటో మాకు తెలవని కూడా తెలవదు. నీకు చాలా తెలియదు కదా, ఈగో తెలీదు, ఫెమినిజం తెలీదు, కానీ వింటున్నావు. ఇప్పుడు నువ్వు చదివినంత పేపర్ మేము ఎవరం చదవము, నీకు తెలుసు. రోజు ఫెమినిజంలు ఫెమినిస్టులు మాట్లాడటాలు అని అంటారు ఏదో, అదే అవి తెలుసు కదా. అంటే సమానత్వం లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. అంటే ఫెమినిజం అంటే అదే. ఫెమినిజం అంటే ఏంటి, ఆడ మగ సమానమే, వాళ్ళని ఈక్వల్గా చూడాలి, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అంటారు. దీని మీద నీ ఒపీనియన్ ఏంటమ్మా, నీ అభిప్రాయం ఏంటి? మరి ఇద్దరు ఉద్యోగాలు చేసినప్పుడు సమానత్వం ఉండాలి ఉండాలి కానీ మరి ఎందుకు ఏమవుతున్నదో నాకైతే అర్థం కావట్లే. మరి ఎక్కడ తేడా, వీళ్ళు సంపాదించి వచ్చి మేము ఇంత అంత చెప్పుకుంటున్నారా, లేకపోతే ఎక్కడ గోడ పడుతున్నారు, మేమే చేయాలా పిల్లలకి, ఎక్కడొస్తున్నాయో నేనైతే అబ్జర్వ్ చేయలే కానీ చికాకులు అయితే వస్తున్నాయి. పెళ్లి చేసే తల్లిదండ్రులకు మామూలుగా ఎవరికైనా మగపిల్లాడు కానీ ఆడపిల్లగా భయపడుతున్నారు పెళ్లి చేయటానికి. అమ్మ పెళ్లి చేస్తే వీళ్ళు ఎట్టుంటారో అన్నట్టు భయపడుతున్నారు. కానీ అది ఎందుకు అట్లా భయపడకూడదు. పెళ్ళి 100 ఏళ్ల పంట, అది మంచి కొంచెం అడ్జస్ట్ అయ్యి నెమ్మదిగా ఉంటే అన్నీ మంచిగా హ్యాపీగా ఉంటారు. మనమే కాదు కదా, మన పిల్లలు మన తరతరాలు వృద్ధి చెందాలి మన పెళ్ళితో, అది అనుకోవాలి. సమానత్వం ఉందంటావా సొసైటీలో ఇప్పుడు కరెంట్? ఏమన్నా నాకు ఇంత సమానత్వాలు తెలవదు. నేను ఎప్పుడు అంత కోరుకోను, నేను అంత కోరుకోను కూడా కోరుకోలే. నువ్వు కోరుకోవమ్మా, ఇప్పుడు పిల్లలు కోరుకుంటున్నారు, ఎక్కువ కోరుకుంటున్నారా? అంటే ఏదో ఇంకా చెయ్యాలి. మొన్న ఎవరమ్మా దేండో తిప్పుతుంటే చూసి నోట్లో అన్నం పెట్టలేదని వాడిని ఇది చేస్తున్నది. ఏం చేస్తున్నది? వదిలిపెడుతుందట. ఎవరు? అమ్మాయి? వాడు ఉద్యోగం చేసి వచ్చి నోట్లో ఇంకా పెడతాడా? విచిత్రం అనిపిస్తున్నది. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారా? వాళ్ళు కష్టపడకూడదు కదా, హ్యాపీగా ఉండాలి పెళ్ళిళ్ళు చేసుకొని. అసలు ఇంకా మొదటి 10 రోజులు వేరు, కానీ ఇంకా 10 ఏళ్ళై పెళ్ళిళ్ళై నోట్లో ముద్దలు పెట్టుడు ఏంటి అసలు నాకు అర్థం కాదు. పిల్లలకే పెట్టలేక వచ్చిపోతున్నారు. సరేనా? మరి ఎట్లుండాలమ్మా మరి భార్యాభర్తలు? అమ్మ ఇప్పుడు మీ రోజుల్లో ఉన్నట్టు ఇప్పుడు ఉండటం అసాధ్యం. ఆ పెళ్ళిళ్ళలో ఆ ప్రేమని కంటిన్యూస్గా కాపాడుకోవటం, ప్రేమతో ఉండటం, ఆ మ్యారీడ్ లైఫ్ని లైఫ్ లాంగ్ ఉంచుకోవటం, నిలబెట్టుకోవడం ఎలా? పిల్లలు కూడానే, ఆడపిల్లలు కూడా ఇప్పుడు అనగా నువ్వు మళ్ళీ వెంటనే నేనేమనను, చెప్పు. ఉద్యోగాలు చేయని ఏది చేయని ఫ్యామిలీ ఫస్ట్ అనుకోవాలి. ఆడపిల్లలకి ఎవరైనా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటేనే కదా మనం ఉద్యోగం చేయగలుగుతాం, పోయి హ్యాపీగా ఉండగలుగుతాం. మంచిగా ఫ్యామిలీలో హ్యాపీనెస్ మొదలు ఎన్నుకోవాలి, అది ప్రయారిటీ. ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇస్ ప్రయారిటీ పెట్టుకుంటే మనం దేంట్లో అయినా సక్సెస్ అవుతాం, పోతాం. సో ఇప్పుడు ఫ్యామిలీ హ్యాపీనెస్ ప్రయారిటీ అయినప్పుడు అటు మగవాళ్ళు ఇటు ఆడవాళ్ళు ఇద్దరు ఒకసారి తగ్గాలి, ఒకసారి పెరగాలి. అంటే ఎప్పుడైనా అంతే, అది బండి ఇరుసులాగా, అది బండి చక్రాల్లాగా ఇద్దరు మంచిగా అనుకుంటేనే అది అవుతుంది. కానీ ఆడపిల్లలు కూడా మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు, చెయ్యడం అట్లేం కాదు. వాళ్ళు కొంచెం ఆలోచించాలి. తల్లిదండ్రి కూడా చెప్పాలి, అన్నిటికీ తొందరపడకూడదు. అబ్బాయికి చెప్పాలి, అమ్మాయికి చెప్పాలి. కానీ పెళ్ళిళ్ళు పాడు చేసుకుంటే ఏంటి అయ్యేది? అక్కడ పిల్లలు ఇదవుతారు తప్పకుండా. ఇప్పుడు ఇన్నేళ్ల మీ సంసారంలో డాడీతో గొడవలు ఏమన్నా వచ్చినప్పుడు? ఉట్టిటి గొడవలు ఎందుకు రావే? అందులో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రోజు వస్తాయి. మరి ఆ గొడవల్ని ఎట్లా మనం హ్యాండిల్ చేసావు? ఏం చేసావు చెప్పు నాకు కరెక్ట్గా. ఇప్పుడు ఏం లే, కాసేపు మాట్లాడకుండా ఉండాలి, అది నేర్చుకోవాలి. ఇద్దరు మాట్లాడుకోరు, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం కాదు, ఆ వెంటనే జవాబులు చెబుతారు. ఆ పద్ధతి మార్చుకోవాలి, మార్చుకుంటే సగం తగ్గుతాయి. ఇన్స్టెంట్ అగ్రెషన్, ఇరిటేషన్ వద్దు. కానీ వీటిలో కూడా అందరు చెప్పాలి పిల్లలకి. వాళ్ళకు పాపం పేరెంట్స్ చెప్తే వాళ్ళకు ఇది లేదు, మంచి గైడెన్స్ ఉండాలి అనిపిస్తుంది నాకు.